నాభి సూత్రం కోసే ఆయా ఎక్కడ? జాన్సన్ బేబీ సబ్బుతో ఆ మాంసం ముద్దకు స్నానం చేయించే మిడ్వైఫ్ ఎక్కడ? తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారా లేదని చూసే గైనకాలజిస్ట్ ఎక్కడ? వారిద్దరికి ఇన్ఫెక్షన్ సోకకుండా పెట్టే సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ ఎక్కడ? ఆ మాంసపు ముద్ద క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాడా లేదని చూసే నానటాలజిస్ట్ ఎక్కడ? దైవమా, ఇది ఏమి తగ్గింపా? క్రీస్తునబడే లోకరక్షకునికి మానవుడు ఇచ్చిన క్రిస్మస్ గిఫ్ట్ కానుకేంటంటే పశువుల తొట్టి. ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. మనకిప్పుడు కేక్స్, చికెన్, క్లాత్స్, క్యారల్స్, క్యాండిల్స్ చెప్పనలేవు, కానీ అన్నీ దేవుడు మానవుని కొరకే సిద్ధం చేసినాడు. అది వెన్నెల కురిసిన రాత్రి, పిండారబోసిన రాత్రి, పవిత్రమైన రాత్రి, పుణ్యరాత్రి, నీతి సూర్యుడు ఉదయించిన రాత్రి, తేజో నక్షత్రం ఈ భూమి మీదకు ఉదయించిన రాత్రి, యూదా గోత్రపు సింహము భూమి మీద అడుగుపెట్టిన రాత్రి, పవిత్ర రాత్రి, రక్షణార్థమైన వెలుగు భూమి మీద ప్రకాశించిన రాత్రి, చీకట్లో ఉన్న మానవునికి వెలుగు వచ్చిన రాత్రి, సంకలి చేత బంధించబడిన మానవునికి విమోచన వచ్చిన రాత్రి, అరుణోదయ దర్శనము మానవ కోటికి కలిగిన రాత్రి, అదే యేసు భూమి మీద జన్మించిన రాత్రి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రపంచమందంతటా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన పర్వదినం క్రిస్మస్. ఆత్మస్వరూపైన దేవుడు శరీరాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చిన దినం క్రిస్మస్. వెలుగు చీకట్లో ప్రవేశించిన దినం క్రిస్మస్. పరలోకం భూమి మీదకి దిగి వచ్చిన దినం క్రిస్మస్. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు జేనుడు కన్య గర్భాన్ని భూమి మీద ఉద్భవించిన పర్వదినం క్రిస్మస్. లోకరక్షకుడు రక్షణ కొరకు ఎదురు చూస్తున్న మానవాళిని ప్రేమించి దిగి వచ్చిన దినం క్రిస్మస్. నీతి దుర్నీతితో జీవించడానికి ఇష్టపడి దిగి వచ్చిన దినం క్రిస్మస్. అక్షయత క్షయమైన మానవలోకానికి అడుగుపెట్టిన పర్వదినం క్రిస్మస్. అనంతమైన దేవుడు వింతైన విధానములో మానవుడిగా భూమి మీద జన్మవించిన దినం క్రిస్మస్. యేసు ప్రభు యొక్క పుట్టుక అసమానమైనది, అద్వితీయమైనది, అతి శ్రేష్టమైనది, అమూల్యమైనది, ఆశ్చర్యకరమైనది. అందుకు కారణాలు అసంఖ్యాకము. దేవుడు మానవలోకాన ఈ భూమి మీదకి దిగివచ్చుట మనిషిని యొక్క ప్రాథమికమైన అక్కర. ఈ మాటలు చెప్తున్నప్పుడు కొంతమంది మనసులో దేవుడు ఎందుకు భూమి మీదకి దిగి రావాలా అనే ప్రశ్న కూడా ఉద్భవించవచ్చు. దేవుడు మనుషుల మధ్యలోనికి రావటానికి కారణాలు బైబిల్లో విస్తారంగా రాయబడుతూ వచ్చినాయి. దేవుడు మానవుడిగా యేసుక్రీస్తు రూపాన కాలము సంపూర్ణమైనప్పుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. యేసు ప్రభు వారి భూమి మీదకి దిగి వస్తాడని, కన్యగర్భాన జన్మిస్తాడని, బెత్లెహేం ఊర్లో పుడతాడని, యేసు ప్రభు పుట్టక మునిపే ప్రవచనాలు బైబిల్లో ఘోషిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఏదైనా ఒక గొప్ప నాయకుడు మన హైదరాబాద్ రాబోతున్నాడు అని అంటే ఆయన ప్రోగ్రాం
రాక హైదరాబాద్కి ఎన్ని రోజుల ముందు ఖరారు చేస్తారు? బహుశా 1 నెల లేదా 2 నెలలు, మహా అయితే 3 నెలలు. సంవత్సరం ముందు ఖరారు చేయరు ఎందుకని? 2 ఏళ్ళకు ముందు ఖరారు చేయరు ఎందుకని? దశాబ్దానికి ముందు ఖరారు చేయరు ఎందుకని? మారుతూ ఉంటాయి పరిస్థితులు. ఏదో చెప్పి ఏదో జరగవచ్చు, వస్తానని చెప్పి రాకపోవచ్చు. కానీ యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తానని చెప్పి రాకపోవడం అనేది జరగలేదు. ఎలాగొస్తాడో చెప్పాడు, ఎక్కడు పుట్టబోతున్నాడో చెప్పాడు, ఎలాగ పుట్టబోతున్నాడో చెప్పాడు. ఆ పుట్టబోయే యేసుక్రీస్తు ప్రభు పేరు కూడా మొదటి తెలపబడినట్లు బైబిల్లో మనం చూస్తాం. సాధారణంగా ఒక గొప్ప వ్యక్తి ఈ ఊరికి వస్తున్నాడంటే చాలా ముందు తెలియకుండా ఉండటానికి కారణం ఏంటంటే, ఒకవేళ పరిస్థితులు మారి రాకపోతే అవమానం కలగవచ్చు కదా, వస్తానని చెప్పాడు రాలేదు, మాట తప్పారు అని ప్రజలు అనుకుంటారని చాలా దగ్గరకు వచ్చిన తర్వాత వారి ప్రోగ్రాము సిద్ధం చేసి విడుదల చేస్తారు. ఒక విఐపి ప్రోగ్రామే అలాగ చేస్తే, దేవాది దేవుడైన యేసు ప్రభు ప్రోగ్రాము కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము తెలియపరచబడింది. ఏ ఊర్లో పుడతాడు, ఎలాగ పుట్టబోతున్నాడు అనే సంగతులు తెలియపరచబడ్డం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. చూడండి, మీరు ఎవరైనా పెళ్ళైన భార్య భర్తలు ఉన్నారనుకోండి, కొంతకాలానికి దేవుడు వారిని ఆశీర్వదించి దాంపత్య జీవితాన్ని, గర్భఫలాన్ని ఇచ్చినాడు అనుకోండి. మీరే వాళ్ళ ఇంటికి పలకరించడానికి వెళ్ళారనుకోండి. సాధారణంగా అడుగుతారు, కాన్పు ఎక్కడ చేసుకుంటారో అని. ఏమంటారు వాళ్ళు? ఏమో తెలియదు అని అంటారు. ఒకవేళ మీరు చెప్పారనుకో, హైదరాబాద్లో చేయించుకోండి, మెడికల్ ఫెసిలిటీస్ బాగుంటాయంటే, ఇక్కడ బాగుంటాయి కానీ చూసుకునేకి ఎవరు లేరు, మా ఊరు వెళ్తామంటారు. మరి మీ ఊర్లో అంటే చూసుకునేకున్నారు కానీ మెడికల్ ఫెసిలిటీస్ లేవు, అందుకే ఏం చేయలేదు తెలియట్లేదు, ప్రార్థన చేయండి అంటారు. అంటే 2 స్థలాలే ఉంటాయి ఎన్నిక చేసుకోవటానికి. ఆ ఎన్నిక చేసుకోవడం కూడా కష్టం. అయితే యేసు ప్రభు యొక్క పుట్టుక బెత్లెహేములో జన్మించబోతున్నాడన్న సంగతి వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో తెలియపరచబడింది. ఆ బెత్లెహేములో కూడా ఎవరింట్లో జన్మించబడతాడు అనే సంగతి వేల సంవత్సరాల క్రితం తెలియచేయబడింది. సాధారణంగా మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు ఎవరింట్లో పుట్టాలా, ఏ ఊర్లో పుట్టాలా, ఎలాంటి తల్లిదండ్రులకు పుట్టాలా, ఎలాంటి స్థలంలో మనం జన్మించాలా అనే ఆప్షన్స్ అంటే ఎన్నిక మనకు లేదు. అందుకనే ఇప్పుడు ఏ ఇంట్లో జన్మించినామో అదే ఇంట్లోనే, ఏ తల్లిదండ్రులకు జన్మించినామో అదే తల్లిదండ్రులతోనే, ఏ ఊర్లో జన్మించినామో అదే ఊరితోనే అలాగే మనం ఉంటాం. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక వ్యక్తికి మాత్రం ఏ ఊర్లో పుట్టాలా, ఏ కుటుంబంలో పుట్టాలా, ఏ కన్య గర్భాన పుట్టాలా, ఏ సమయంలో పుట్టాలా అనేవన్నీ పక్కా ప్రణాళిక ఉంది. అనేకసార్లు నేను ఇందాక చెప్పినట్లు భార్యాభర్తలకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత వారు కానిపోయేది కూడా డాక్టర్లు ఏదో ఒక డేట్ చెప్తారో అని అంటారు. దానికి ముందే కొన్నిసార్లు డెలివరీ అయింటారు. ఎందుకు ముందే డెలివరీ అయ్యారంటే వాళ్ళు చెప్తారు అప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయంట, అంత దాకా వెయిట్ చేస్తే కష్టం అన్నారు, అందుకే ముందే కాన్పు చేశారు అంటారు. కొన్నిసార్లు డాక్టర్లు చెప్పిన డేట్కి కొన్ని రోజులు తర్వాత చేస్తారు. ఎందుకు అలా కాన్పు చేశారు అని అంటే ఇంకా సమస్యలు ఉన్నాయంట, అందుకని ఇప్పుడే వద్దు, కొంత తల్లి గర్భంలోనే ఉంటే మంచిదని చెప్పారు అని అంటారు. ఒక తల్లి భూమి మీద బిడ్డను తీసుకురావటానికి ఇన్ని ప్రోసు కాన్స్ వాయిదాలు ముందు ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అయితే దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి రావటానికి ఖచ్చితంగా ఏ రోజు రావాలా, ఏ సమయంలో రావాలా, ఎప్పుడు రావాలా అనేది నిర్ణయించబడిన కాలం చొప్పున వచ్చినాడు. అందుకే గలతీ 4:4 చెప్పబడింది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చిన దినము పర్వదినం. అది మన ఊహకు జ్ఞానమునకు మించిన
శుభదినం అది. భూమి ఆకాశము ఏకమై ఉల్లసించిన దినం అది. దేవదూతలు భూమి మీద ఉన్న సర్వ మానవ కోటి కూడా శాశ్వతమైన ఆనందం తీసుకుని వచ్చిన దినం అది. అదే దేవుడు మానవుడిగా ఈ భూమి మీద జన్మించుట. అసలు ఎందుకు యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు అని అంటే బైబిల్లో రాయబడింది, అందరినూ త్రోవ తప్పి దేవునికి దూరమైరి. అలాగే బైబిల్ సెలవిస్తుంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. త్రోవ తప్పిన మనుష్యుడు, నశించిన మనుష్యుడు ఎలాగ త్రోవ తప్పాడు? ఎక్కడికి వెళ్ళాడు త్రోవ తప్పి? మనం కూడా లోకం అనే జాతరలోకి వచ్చినాం. జాతరలో దేవునికి దూరంగా తప్పిపోయాం. తప్పిపోయిన తర్వాత లోకం మనల్ని పట్టుకునింది. పట్టుకొని ఐస్ క్రీమ్ ఇస్తాను, చాక్లెట్లు ఇస్తాను అని తీసుకెళ్ళింది. అది డబ్బు అనే ఐస్ క్రీము, చాక్లెట్లు అనే ఐస్ క్రీమ్, అదేంటి పేరు ప్రఖ్యాతులనే ఐస్ క్రీము, చదవనే ఆట వస్తువులు, ఇలాగ ఆకర్షణీయమన్నీ తీసుకెళ్ళింది. పేరు ప్రఖ్యాతులు, ధనఘనతలు, అధికారాలు, లోకములో గొప్పవారుగా అనిపించుకోవాలనేవి, ఇవన్నీ మనకు లోకము చూపించి మనం ఏడుస్తుండే కొలది దేవుడి కొరకు ఒక్కొక్కటి లోకం ఇస్తుంది. ఇప్పుడు ఎంతకాలం ఉంటాడు ఈ మనిషి? ఏడ్చి 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 చేతగాక, ఈ చదువు నాకు తృప్తి లేదు, డబ్బు తృప్తి లేదు, ఇరుగు పొరుగు పరిచేస్తులు తృప్తి లేదు, నా దగ్గర ఉన్నవారు ఎవరు నాకు తృప్తి లేదు, నాకు అమ్మ నాన్న కావాలి, ఐ వాంట్ డాడ్, నాకు తండ్రి కావాలి అని ఏడవడం ఆరంభించి ఇప్పుడే యేసు ప్రభు మానవుడిగా దిగి వచ్చినాడు. ఇప్పుడు ఆ యేసు భూమి మీద జన్మించిన తర్వాత మనిషిని బంధించిన లోకంలోని బంధకాల లాంటి, లేకపోతే బాగా ఆకర్షణీయంగా కనిపించే ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్, కేక్స్, ఆట వస్తువులు ఇవన్నీ విడిచిపెట్టి యేసే నాకు ముద్దు, యేసే నా పరలోకపు తండ్రి అని పరుగు పరుగున మనుష్యుడు ఆయన సమీపించుట కొరకై దేవుడి భూమి మీదకి దిగి వచ్చినాడు. తప్పిపోయిన మానవునికి తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో, అలాగే తప్పిపోయిన మనిషికి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి రావడం కూడా అంతే గొప్పది. కనుక మనుషుడు పాపం చేస్తూ పాపంలోనే కొనసాగుతూ పాపమే ఆహారముగా దాహముగా జీవిస్తూ పాపాన్ని బట్టి రకరకాలైన పరిస్థితుల్లో బంధించబడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినాడు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఆయన పుట్టక మునిపే పేరు. పుట్టక మునిపే పేరు పెడతారా? ఎవడన్నా అలాంటి వాళ్ళని అడిగినా, బ్రదర్ మా కూతురు పుడితే ఏం పేరు పెట్టాలా, కొడుకు పుడితే ఏం పేరు పెట్టాలా అని అంటారు. కానీ మీకు బైబిల్లో తెలుసో తెలియదో, పుట్టక మునిపే కొంతమందికి దేవుడి పేర్లు సిద్ధం చేసినాడు. కనీసం 7 మందికి, పాత నిబంధనలో 5 మందికి, కొత్త నిబంధనలో 2. ఆ కొత్త నిబంధనలో మొట్టమొదటే యేసుక్రీస్తు ప్రభు వారికి. కానీ ఏం పేరు పెట్టాలి ఆయనకు? బైబిల్లో రాయబడింది, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అనే పేరు. మనుషునికి రక్షణ అవసరం. మనుషునికి రక్షణ ఎందుకు అవసరము? నేను ఇందాక చెప్పినట్టు మనిషి దైవ సన్నిధిలో నుండి దూరమైపోయాడు. తిరిగి దేవుని యొక్క సన్నిధిలోనికి రావటానికి దేవునితో ఆత్మీయమైన సంబంధంలోనికి వచ్చట చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన సంబంధంలోనికి మనుషుడు దేవునితో రాగలడో అప్పుడే దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా రక్షణ ఆశీర్వాదం అనుగ్రహించి క్షేమం మేలు పొందటానికి అవకాశం ఉంది. అలాంటి మనుషుడు ధన్యుడు, అలాంటి మనుషుడు ఆశీర్వదించబడినవాడు, అలాంటి మనుషుడు క్షేమం పొందినవాడు,
అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మెట్టుకు గోతిలో ఉన్న మనిషిని తిరిగి గోతిలో ఉన్న మనిషి కాపాడలేడు. ఈతరాని మనిషి మీ చెరువులో దిగాడు అనుకోండి, ఈతరాని వ్యక్తి ఆ చెరువులో ఉంటే ఆ వ్యక్తిని కాపాడలేడు. ఫెయిల్ అయిన వాడు పాస్ కావాలంటే ఫెయిల్ అయిన విద్యార్థి ట్యూషన్ చెప్తే పాస్ కాడు. ఏడ్చేవాళ్ళ దగ్గరికి ఏడ్చేవాళ్ళే పోతే ఏడుపు ఆగదు. రోగంతో ఉన్న వాళ్ళని బాగు చేయాలంటే రోగే పోతే బాగుగాడు. పాపంలో ఉన్న మనుషుని దగ్గరికి పాపే వస్తే మనుషుడు బాగుపడ్డు. అందుకే పాపంలో ఉన్న మనిషి దగ్గరికి పరిశుద్ధుడైన దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన పుట్టుకల్లో పాపము లేదు, ఆయన జన్మల్లో పాపము లేదు, ఆయన జీవన శైలిలో పాపము లేదు, ఆయన మరణముల్లో పాపము లేదు. ఆయన తిరిగి లేచి పరలోకంలోనికి ఆసీనుడయ్యాడు, పాపరహితుడుగా, పాపమెరుగని వాడుగా. బైబిల్ సెలవిస్తుంది, పాప సహితునిలో నుండి పాపరహితుడు రాగలిగిన యెడల ఎంత బాగుండు. ఎవరన్నా వస్తారా అలాగా? మనమందరం పాప సహితులమే. పాప సహితుల్లో నుండి పాపే వస్తాడు. కానీ పాప సహితునిలో నుండి పాపరహితుడు చరిత్రలో ఒకేసారి వచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. పాపం మెరిగిన వాడిగా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చి మనుషుల పాపములన్నీ మోసుకోవటానికి ఆయన మనఃపూర్వకముగా ఇష్టపూర్వకముగా శిలువ మీద వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు యొక్క దీన పుట్టుక మానవ చరిత్రలో ఓ అసమానమైనది. దేవుడు ఇలా కూడా పుడతాడా? నేను ఇందాక చెప్పాను కదా, మనకే ఎవరింట్లో పుట్టాలనే ఛాయిస్ ఇస్తే ఇప్పుడు ఏ ఇంట్లో పుట్టామో ఏ ఊర్లో పుట్టామో అక్కడ తప్ప ఇంకెక్కడైనా పుట్టాలనుకుంటాం. ధనవంతుల ఇంట్లో పుట్టాలనుకుంటాం, ధనవంతమైన దేశంలో పుట్టాలనుకుంటాం, మంచి ప్యాలెస్లో పుట్టాలనుకుంటాం. మనకు ఆ ఛాయిస్, ఆ ఎన్నిక లేదు. అందుకే ఇప్పుడు ఎక్కడ పుట్టామో ఏ ఊర్లో ఉన్నామో అక్కడే ఉండిపోయాం. యేసు ప్రభువుకు ఆ ఎన్నిక ఉంది. ఆయన ఫరో అంతఃపురంలో, హేరోదు అంతఃపురంలో పుట్టొచ్చు, అన్నా కైప వారి ఇళ్లలో పుట్టొచ్చు, కానీ అలాగ పుట్టడానికి ఆయన ఇష్టపడలేదు. ఓ సామాన్యమైన పేద పవిత్రమైన కన్య గర్భాన మానవుడికి భూమి మీదకి రావటానికి సంకల్పించినాడు. అందుకే ఓ దినాన మరియా తన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు గాబ్రియల్ దూత మరియ దగ్గరికి వచ్చి ఇలాగన్నాడు, దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుడు నీకు తోడైనాడు. ఈ సంగతులన్నీ మనకు తెలుసు కదా. గాబ్రియల్ దూత ఎలాగ పరిచయం చేసుకున్నాడో తెలుసా? ఇంట్రో అంటాం దాన్ని. లూకా సువార్త 1వ అధ్యాయంలో చెప్పాడుతూ వచ్చింది, ఐఎమ్ గాబ్రియల్, ఐ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను గాబ్రియల్ను, దేవుని సన్నిధిలో నిలబడవాడును. కనుక ఇంట్రడక్షన్ అట్లా ఇట్లా సామాన్యంగా లేదు. మామూలుగా మనం పరిచయం చేసుకునేటప్పుడు అసలు నేను ఎవరో తెలుసా అంటాం. ఎవరో తెలుసా అంటే చెప్తేగా తెలుస్తుంది. అప్పుడు మనం పలానా అని పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో స్త్రీ దగ్గరికి గాబ్రియల్ దూత ఒకేసారి వచ్చినాడు. పురుషుల దగ్గరికి అయితే వచ్చినాడు, యోసేపు దగ్గరికి వచ్చినాడు, దానియేలు దగ్గరికి పాత నిబంధనలు మనం చూస్తాం. కానీ స్త్రీల దగ్గరకు ఒకసారి వచ్చినాడు. గాబ్రియలు దూత చాలా ప్రధానమైన వాడు. ఆ స్త్రీ భూమి మీద ధన్యురాలు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆమె దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుడు నీకు తోడైనాడు, నువ్వు గర్భవతి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఆ దినాన పెళ్లి కాకుండానే గర్భవతి అయితే స్త్రీని ఊరికి వలపట్టి తీసుకెళ్ళి రాళ్లతో చావుగొట్టి సమాధి చేసేవారు. మానము ఆమె మీద వేలాడుతుందన్నా కూడా జీవాన్ని ఇవ్వటానికి, ఆ మానాన్ని అంగీకరించడానికి ఆ కన్యకైన మరియా ఇష్టపడింది. ఆమె ధన్యురాలు. మానవ కోటికి ఆశీర్వాదాన్ని తీసుకురావటం కొరకై అశేషమైన మానవ జాతికి రక్షకుడిని భూమి మీదకి తీసుకురావటం కొరకై
అవమానాన్ని మానాన్ని భరించడానికి సంకల్పించింది. ప్రభుకు స్తోత్రాలు. దేవుని అనాదికాల సంకల్పాన్ని బట్టి ఆమెకు మరణశిక్ష వేయకుండా దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఇప్పుడు ప్రసవ దినములు సమీపమాయనని బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. కనుక వారు నజరేతులో ఉన్నారు. నజరేతు నుండి బెత్లెహేముకి దాదాపు 80 మైళ్ళు నడిచి వెళ్ళాల. ఇశ్రాయేలీలు రోజుకి 20 మైళ్ళు నడుస్తారు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు. గర్భవతి అయిన స్త్రీ 20 మైళ్ళు ఎలాగ నడుస్తుంది? కనీసం 2-3 వారాలైనా నడవాలా. ఆ స్త్రీ అంటే గర్భవతి అయిన మరీతో పాటు యోసేపు నడవాల. ముందు నడిచి నువ్వు తర్వాత రా అని చెప్పడానికి వీల్లేదు. ఆమెను తీసుకుని వెళ్ళాల. ఈ దినాల్లో ఉన్నంత ఆధునికమైన రవాణా సౌకర్యం ఆ దినాల్లో లేదు. ఈ దినాల్లో మనం నడిచంటేనే మనసు రాదు వెళ్ళటానికి. షేర్ ఆటో అంటేనే ఇష్టం ఉండదు. మినిమం కారన్నా ఉండాల అని అనుకుంటాం. మరి ఆ దినాల్లో దేవుడు మానవుడికి భూమి మీదకి దిగి రావడానికి ఇష్టపడిన ఆ ఏర్పాటు మనకు చూస్తే కళ్ళల్లో నీళ్ళు ఆగవు. మరి లోకరక్షకుణ్ణి తన గర్భంలో ఉంచుకొని నజరేతులో నుండి ప్రయాణమైంది. వాళ్ళ భవిష్యత్తు తీసుకుని వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. మీకు తెలుసు కదా, పాత దినాల్లోన ధనవంతులు రథాల మీద వెళ్ళేవాళ్ళు. ఉదాహరణకి హేరోదు లాంటి వాళ్ళు, ఫరో లాంటి వాళ్ళు. అలాగే అపోస్తుల కార్యాల్లో నపంసకుడు ఆర్థిక మంత్రి తెలుసు కదా, రథం మీద వచ్చినాడు. కనుక రథము 5 పీపుల్కి ఉండేది, చాలా ధనవంతులైన వాళ్ళకి. ఇంకొక మాదిరి ఉండే వాళ్ళకి గుర్రాలు ఉండేవి, మీలాగా రిచ్ పీపుల్కి. మీకంటే ఇంకా తక్కువ ఉండే ప్రజలకి గాడిదలు ఉండేవి. ఇంకేం లేరు, మాలాంటి వాళ్ళు ఉంటారే నడిచిపోయేవాళ్ళు. ఈ నజరేతులో ఉన్న యోసేపు మరియమ్మ చాలా పేదలు. అక్కడ గాడిద కూడా లేదు, గుర్రం అసలే లేదు, రథం అసలే లేదు. నడిచి వెళ్ళాల. వెళ్తాం, మేము బయలుదేరి బెత్లెహేముకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నారు అని అంటే, మధ్యలో రాజు వచ్చినాడు కదా, కైసర్ ఔగుస్తు. ఆయన సెన్సస్ రాయాలన్నాడు. బైబిల్లో నాకు తెలిసి కొత్త నిబంధనలో మొదట సెన్సస్ ఇదే జరిగింది, అంటే ప్రజాసంఖ్య అంతా. ఈ దినాల్లో రాసే ప్రజా సంఖ్యలన్నీ మీకు తెలుసు కదా, అవన్నీ బైబిలే ఆధారం. ఆ సెన్సస్ మొట్టమొదటి జరిగింది ఆ దినాల్లోనే. దాన్ని రాయటానికి ఏ ఊరిలో ఆ ఊరికి వెళ్ళాలా. ఈ దినాల్లో మాత్రం ఆన్లైన్ లేదు. నేను ఏ ఊరిలో ఉన్నా కూడా ఆన్లైన్లో అటెండ్ అవుతానంటే కుదరదు ఆ దినాల్లో. అందుకని ఆ ఊరికి వెళ్ళాలా. గర్భవతి అయినప్పుడు ఊరికి వెళ్ళడం ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక అది. బెత్లెహేంలో జన్మించాలన్నాడు కదా, నేను రాలేనండి ఇక్కడే కనిపోతానని చెప్పొచ్చు మనమైతే. మనకైతే అలాంటి ఆప్షన్స్ ఉంటాయి. యేసుప్రభువు అలా కాదు. ఆయన బెత్లెహేంలో పుడతానని చెప్పినాడు కనుక బెత్లెహేంలోనికి వెళ్ళి తీరాలా. అందుకే బహుశా ఎన్ని రోజులు నడిచినారో మనకు తెలియదు. ఆమె కాళ్ళన్న వాపులు వచ్చినాయేమో, దేహం అంతా సహకరించట్లేదేమో. ఇంకా దూరంగా కనిపిస్తుంది బెత్లెహేము. ఇంకా నా చేత కాదని నేను నడవలేకపోతున్నాను అంటుందేమో మరియా. యోసేపమ్మ ధైర్యంగా ఉండు. దగ్గరికి వచ్చింది. ఇదిగో ఆ లైట్లు కనిపించే స్థలమే. ఆ దినాల్లో ఇలాంటి లైట్లు లేవు, కానీ బుడ్డీలు ఉన్నాయి కదా, అది కనిపించే స్థలమే బెత్లెహేము. దగ్గరికి వచ్చేసా, వెళ్ళేస్తాం, ఇంకా అయిపోయింది. మీకు తెలుసు కదా, ఎలా బతిమలాడి సరిదిద్ది ధైర్యపరిచి ఆమెను మొత్తానికి బెత్లెహేంకి తీసుకొని వచ్చినారు. బెత్లెహేముకి గర్భవతి అయిన మరే కాదు వచ్చింది. ఆ గర్భంలో ఉన్న లోకరక్షకుడని యేసు వచ్చాడు. వస్తే ఏం జరిగిందనేది నాకంటే మీకు బాగా తెలుసు కదా. పెద్ద హాల్స్ లాంటివి ఉంటాయి. మామూలు మన పెళ్ళిళ్ళ హాల్స్ ఉంటాయి కదా, కమ్యూనిటీ కాన్ఫరెన్స్ హాల్స్. ప్రజాసంఖ్య రాయించుకునే వాళ్ళంతా హాల్స్లోకి వెళితే అక్కడక్కడ కౌంటర్లు పెట్టుకొని కూర్చొని ఉంటారు. ఎవరు? ఆ సత్రముకి సంబంధించిన స్టూవర్డ్స్ లాంటి వాళ్ళు. వీళ్ళు ఒక లైన్లో పోయి నిలబడినారు. నిలబడి మాకు కూడా ఇక్కడ స్థలం ఇవ్వండి అని అంటే, మీకు స్థలమా, ఇదంతా నిండిపోయింది, ఇక స్థలం ఇవ్వడానికి ఏం లేదు అని అన్నారు. ఇక్కడతో ఖాళీగా ఉంటే కొద్దిగా ఇవ్వండి, నా భార్య నెలలు నిండిన గర్భవతి, రాత్రి ఇక్కడ ఉండి మేము ఉదయం వెళ్ళిపోతాము, ఇక్కడ అస్సలు స్థలమే లేదు. మీరు ఎప్పుడైనా ఊహించినారా? మానవత్వం మొదట, తర్వాత నీవెవరు అనేది. మానవత్వం ఏమీ లేకపోతే నువ్వు ఉద్యోగస్తుడు అయినా, రాజకీయ నాయకుడు అయినా, అధికారి అయినా, నాయకుడు అయినా, కార్యకర్త అయినా, ఎవరైనా వ్యర్థమే. ఒకవేళ మీరు ఊహించండి,
ఎక్కడండి మీరు హైదరాబాద్కి సిటీ బస్సులో పోవటానికి ప్రయాణం అయ్యారనుకోండి, బస్సు ఎక్కారు, బస్సు బాగా రద్దీగా ఉంది, మీరు కూర్చొని ఉన్నారు. ఎవరో నెలలో నిండిన గర్భవతి 9 నెలలు ఉన్న అమ్మాయి బస్సు ఎక్కింది. మీరు సీట్ ఇస్తారా ఇరా? మానవత్వం ఏం చేస్తుంది? లేచి ఇటు కూర్చోమ్మా అని చెప్తుంది. ఒకవేళ అటు కూర్చున్న తర్వాత మనం ఏం చెప్తామంటే, ఈ బస్సుకి ఎందుకు వస్తామా, చాలా కుదుపులు, ఏదైనా ట్యాక్సీకి వెళ్ళకపోయావా, కారులో వెళ్ళకపోయావా, కుదుపులు లేకుండా ఉంటుంది కదా అని. ఆమె పేదరాలే, అందుకే బస్సు ప్రిఫర్ చేసింది, అది మనకు తెలుస్తుంది. కానీ మనం ఏదో సలహా చెప్పాలి కదా, అలాగే సలహా చెప్తా. ఒకవేళ మీరు ఎవరైనా స్థలం ఎక్కిపోయిన మగవాళ్ళు ఉంటారు కదా పక్కన, వాళ్ళని తిట్టేసి లేరా అక్కడ స్థలమే, ఆమె వచ్చింది గర్భవతి, అక్కడ కూర్చోమ్మా, ఎక్కడ కూర్చో అని కూర్చోబెడతారు కదా. ఈ భూమి మీద ఒక సామాన్యమైన నెలల నిండిన గర్భవతి బస్సులోకి వస్తే మానవత్వం చూపించడానికి స్త్రీలు పురుషులు పోటీ పడతారు. లోకరక్షకుడి భూమి మీదకి రావడానికి ఇష్టపడినప్పుడు మానవత్వం చూపించడానికి మానవుడి దగ్గరికి రాలేదు. పైపెచ్చు మానవుడు ఏమన్నాడంటే, ఇక్కడ నీకు స్థలం లేదు. ఆ దినాన సత్రంలో స్థలం లేదని చెప్పింది నెల నిండిన గర్భవతి అయిన మరియ కాదు, మరియ గర్భంలో ఉన్న లోకరక్షకునికి. దంపతులకు కాదు స్థలం లేదని చెప్పింది, పాపిని ప్రేమించి పరలోకం నుండి దిగి వచ్చిన రక్షకునికి. ఇంతమంది ఉంటారు కదా చుట్టుపక్కల అంతా, రామ్మ ఇక్కడ కూర్చుందువు, ఇక్కడ పడుకో, రాత్రిపూట ఉదయం కావాలంటే బయటికి వెళ్ళదువులే, లేకపోతే ఉదయం మేము వెళ్ళిపోతున్నాము, మా స్థలంలో మీరు ఉండొచ్చులే అనటానికి ఒక్క స్త్రీ రాలేదా? ఒక్క పురుషుడు రాలేదా? ఒక్క ఇశ్రాయేలీయుడు రాలేదా? ఒక్క వ్యక్తి చేర్చుకోవటానికి, మానవత్వం చూపించడానికి రాలేదా? సత్రంలో ఉన్న వాళ్ళు రాలేదు, సత్రం స్థలం ఇస్తున్న వ్యక్తి కూడా రాలేదు. అది నాన్న సమాజం ఆయన్ను వెలుగైన వాణ్ణి చీకట్లోనే ఉంచడానికి ఇష్టపడింది. అందుకే బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, మీరు సాధారణంగా వింటుంటారు కదా, పశువుల తొట్టులో పుట్టాడని. పశువుల తొట్టులో పుట్టలేదు, పుట్టిన తర్వాత పశువుల తొట్టులోకి తీసుకొని వచ్చినారు. పుట్టింది అక్కడ కాదు, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. వీళ్ళిద్దరిని అంటే మరియమ్మను యోసేపును ఆ సత్రంలో స్థలం లేదని పంపించేస్తే, సత్రానికి మధ్యలో ఖాళీ స్థలం ఉండేది. ఇప్పుడు ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్ ఖాళీ స్థలం ఉంటుంది కదా, ఆ ఖాళీ స్థలంలో రాత్రి చలికి వణకుతూ నెలలు నిండిన గర్భవతి నిలబడింది. అలాగే నిలబడి. మీరు ఎప్పుడైనా ఊహిస్తారా? హైదరాబాద్ చలే మీకు ఇంతుంటే మిడిల్ ఈస్ట్లో చలి ఎలా ఉంటుందో తెలుసా? ఎండకెండే చలికి చలే. మీకేమనిపిస్తుందంటే, చాలామందికి అక్కడంతా చాలా వేడిగా ఉంటుంది కదా, కనుక రాత్రి చల్లగా ఉంటుంది. అట్టుండదు. ఎండాకాలం తీవ్రమైన ఎండ ఉంటుంది, చలికాలం తీవ్రమైన చలి ఉంటుంది. అది మిడిల్ ఈస్ట్ యొక్క లక్షణం. ఆ రాత్రి చలికి నెలలు నిండిన గర్భవతి ఆ 2 సత్రాలకు మధ్యలోనే నిలబడిపోయింది. నెల నిండిన గర్భవతి అంటే తప్పేమో, ఏమనాల మరి? మనల్ని ప్రేమించిన లోకరక్షకుడు అక్కడే నిలబడిపోయాడు. స్థలం లేదు. మానవుడు పాపానికి స్థలం ఉంది, మనిషి జీవితానికి స్థలం ఉంది, మనిషి యొక్క చెడువుకి స్థలం ఉంది, మనిషి పోట్లాటికి, బూతులకి, తిట్లకి, అన్నిటికీ స్థలం ఉంది. కానీ లోకరక్షకుడి భూమి మీదకి రావటానికి ఆ రాత్రి మనుషుడు స్థలం ఇవ్వలేదు. బహుశా మరియా అలాగే నిల్చొని కూలబడిపోయిందేమో, యోసేపు కాళ్ళు చెమ్మగిల్లాయేమో. యోసేపు వెంటనే ఏమైందమ్మా అంటే డెలివరీ అయిపోయింది. నాభి సూత్రం కోసి ఆయా ఎక్కడ? జాన్సన్ బేబీ సబ్బుతో ఆ మాంసం ముద్దకు స్నానం చేయించే మిడ్వైఫ్ ఎక్కడ? తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారా లేదని చూసే గైనకాలజిస్ట్ ఎక్కడ? వారిద్దరికి ఇన్ఫెక్షన్ సోకకుండా పెట్టే సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ ఎక్కడ? ఆ మాంసపు ముద్ద క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాడా లేదని చూసే నానటాలజిస్ట్ ఎక్కడ? దైవమా, ఇది ఏమి తగ్గింప? ఇప్పుడు మీ అందరికి సవాల్,
మీలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. మీరు ఎప్పుడైనా మీ బిడ్డకు ఇలాగ జన్మించినట్లు మీకు గుర్తుందా? మీకంటే పేదవాడిగా యేసుప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. మీరు మీ పిల్లలకు హాస్పిటల్లో జన్మించినారు. మరీ పేదలైతే ఇంట్లో జన్మించినారు. ఇంకా పేదలు ఊరికి వెలపట ప్లాస్టిక్ టెంట్లు కట్టుకొని ఉంటారు చూడు, అలాంటి వాళ్ళకైనా ఇరుగు పొరుగు వచ్చి సహాయం చేస్తారు. కొన్నిసార్లు మనం పేపర్లో చదువుతుంటాం, న్యూస్ పేపర్లో బస్సులో పోతూ ఉంటే ఒక గర్భవతి బిడ్డని కనింది, చుట్టుపక్కల వాళ్ళంతా సహాయం చేసినారు. ఆ మధ్యలో మీరు ఒక ఆర్టికల్ చదివారు, వైజాగ్ ఒక గర్భవతి వెళ్తూ ఉంటే ట్రైన్లో వాళ్ళంతా, ఆమెకి పుట్టి నొప్పులు వచ్చినాయి, చుట్టుకోవటానికి ఎవరు లేరు, ఆమె భర్త ఉన్నాడు. ఇక ఆయన ఏం చేస్తాడు, ట్రైన్లో ఏం సహాయం చేయలేడు కదా. అటు ఇటు చూస్తుంటే ఆ పక్కన బాతులోనే ఒక లేడీ గైనకాలజిస్ట్ ఉంది, స్త్రీల డాక్టర్. ఈయన ఏం చేసినాడంటే స్థలం కావటానికి కొరకు, అమ్మ కొద్దిగా జరగండి అని ఆమెను కొద్దిగా కదిపి లేపాడు. ఏంటి అని అంటే, నా భార్య బాగలేదు అని చెప్పి. ఏమైంది? ఆమె దగ్గరికి వచ్చింది, డాక్టర్ కదా, చదువు తీసుకుని దగ్గరికి వచ్చింది. ఏమైంది? చేయి పట్టుకుని, అప్పుడే వాళ్ళ టచ్చే వేరుగా ఉంటుంది. ఎవరు మీరు ఇట్లా పట్టుకుంటున్నారంటే, నేను గైనకాలజిస్ట్ని, నేను హెల్ప్ చేస్తానని. ఆమె దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు సహాయం చేయటానికి, కానీ దుప్పటి, ట్రైన్లో మీకు తెలుసు కదా, సెకండ్ ఏసీ కానీ థర్డ్ ఏసీ కానీ కర్టన్స్ ఉంటాయి, లేకపోతే తెల్ల దుప్పట్లు ఇస్తారు. ఆ దుప్పటి కట్టి రహస్యంగా కాన్పు చేసింది. ఈ భూమి మీద ఎలాంటి వాళ్ళైనా అలాగ ఉండాలనుకుంటారు. భార్య భర్త నుండి 3 విషయాలు కోరుకుంటుంది. మొదటిది, తన జీవితాంతం సుఖంగా చూసుకోవాలని. రెండవది, తన కాన్పులన్నీ చేయబట్టానికి రహస్య స్థలం కావాలని. మూడవది, భర్త కంటే ముందే ఈ లోకాన్ని విడిచిపెడితే తాను పాతి పెట్టబట్టడానికి 6 అడుగుల గొయ్యి కావాలని. నిజమైన స్త్రీ భర్త నుండి 3 కోరుకుంటుంది. ఈ 3 ఇవ్వలేని భర్తకు భర్తేనా? సమాజానికి ఇలాగే అనిపిస్తుంది. కానీ యోసేపు దీన పేదవాడు గనక ఆ రహస్య స్థలాన్ని కూడా సిద్ధపరచలేకపోయాడు. మరి అలాగే ఉండిపోయింది. బహుశా వాళ్ళు పొత్తిగుడ్డలన్నీ రెడీ చేసుకుని పోయినారేమో, దాంతోనే వాళ్ళంతా శుభ్రంగా ఉన్నారేమో. అప్పుడు తెల్లవారుతుంది. పక్కన ఇందాక నేను చెప్పాను కదా, ఎవరైతే సత్రంలో ఉంటారో వాళ్ళు కొన్ని పశువులు తీసుకొని వస్తారు, గాడిద, గుర్రాలు ఇలాంటివి. వాళ్ళు తీసుకుని వచ్చిన పశువులను కట్టేయటానికి ఒక పాకు ఉంటుంది. అంటే మీరు వెహికల్ పార్క్ చేసి లోపలికి హాల్లోకి ఎలాగపోతారో అలాగే వాళ్ళు వచ్చిన గాడిద గుర్రాన్ని కట్టేసి లోపలికి వెళ్తారు. ఆ కట్టేసిన పాకలో ఎవరక్కడ? మేమేనండి. మీరంటే రాత్రి సత్రంలోకి వచ్చాం కదండి. వచ్చినారు. ఎవరు మీరు? అదే నెల నిండిన గర్భవతి అని, కొద్దిగా స్థలం కావాలని. ఓ మీరా? భార్యాభర్తలు కదా? అవునండి. అక్కడేం చేస్తున్నారు? ఏం లేదండి. చలి కదా అక్కడ? అవునండి. మెల్లగా మాట్లాడుతున్నారేంటి? అవునండి. ఏమైందండి? మౌనం. నిజమా? ఎందుకు మౌనంగా ఉన్నారు చెప్పండి. భార్య కాన్పోయింది. నిజమా? సరే, మేమేం చేయలేం, కానీ మా పశువుని తీసుకొని వెళుతున్నాము. మా పశువు మేసిన తొట్టి ఉంది కదా, అది ఖాళీ అయింది. మీ బిడ్డకు పొత్తి గుడ్డలు చుట్టి ఈ తొట్టిలో పెడితే వెచ్చగా ఉంటుంది, కనుక ఇక్కడ పెట్టండి, మేము వెళ్ళిపోతున్నాం. లోకనాథా, మానవుడిగా మా కొరకై అంత దీనుడిగా, అంత సామాన్యుడిగా ధరించుకుని వచ్చాడు. ఎవడను సమీపింపరాని మహామహిమలో అద్వితీయ తేజస్సు కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు, భూమి ఆకాశంలోని పట్టణవాడు, జేనడి కన్య గర్భాన మానవుడికి భూమి మీదకి దిగి వచ్చి పేదనాడుగా జన్మించి పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్టులో పరండి పెట్టబడ్డాడు. తెల్లవారుతుంది. ఎవరు దాన్ని వాళ్ళు వెళుతున్నారు. లోకరక్షకుడు ఆ తొట్టిలో పడుకొని ఉన్నాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ మ్యాన్ హ్యాస్ గివెన్ టు క్రైస్ట్.
క్రీస్తు అనబడే లోకరక్షకునికి మానవుడు ఇచ్చిన క్రిస్మస్ గిఫ్ట్ కానుక ఏంటంటే పశువుల తొట్టి. ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. మనకిప్పుడు కేక్స్, చికెన్, క్లాత్స్, క్యారల్స్, క్యాండిల్స్, చెప్పనలేవు కానీ అన్నీ దేవుడు మానవుని కొరకే సిద్ధం చేసినాడు. యేసుక్రీస్తు ప్రభువు మనందరి కొరకు అంత దీనుడుగా జన్మించి ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడి తెల్లవారిన తర్వాత ఇరుగు పొరుగు వచ్చి చూడడం ఆరంభించినారు. అంతలో గొర్రెల కాపర్లు వచ్చినారు. వారు వచ్చి ఆ యేసును చూచినారు. ఆ యేసు గొప్ప రక్షకుడని వారికి తెలియపరచబడింది. వారు కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి స్తోత్రము చేయొచ్చు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలోనే మనకు తెలుసు కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని పరలోకమందున్న సైన్య సమూహములు ఆడుతూ పాడుతూ ఆశ్చర్యంగా సంతోషముతో దేవుని స్తుతించిన సంగతి మనకు పరిచయం. లోకం నిద్రపోతుంది, రక్షకుడి భూమి మీదకి దిగి వచ్చినాడు. సత్రంలో స్థలం లేదన్న వాళ్ళు నిద్రపోతున్నారు, సత్రము చుట్టూ ఉన్న వాళ్ళు నిద్రపోతున్నారు. ప్రజాసంఖ్య రాయాలని ఆజ్ఞాపించిన కైసర్ ఔగుస్తు నిద్రపోతున్నాడు. అన్న కైప ఇలాంటి యాజకులంతా నిద్రపోతున్నారు. లోకరక్షకుడి భూమి మీదకి ఆ దినాన్ని వచ్చినాడు. అది వెన్నెల కురిసిన రాత్రి, పిండారబోసిన రాత్రి, పవిత్రమైన రాత్రి, పుణ్యరాత్రి, నీతి సూర్యుడు ఉదయించిన రాత్రి, తేజో నక్షత్రం ఈ భూమి మీదకి ఉదయించిన రాత్రి, యూదా గోత్రపు సింహము భూమి మీద అడుగుపెట్టిన రాత్రి, పవిత్ర రాత్రి, రక్షణార్థమైన వెలుగు భూమి మీద ప్రకాశించిన రాత్రి, చీకట్లో ఉన్న మానవునికి వెలుగు వచ్చిన రాత్రి, సంకళ చేత బంధించబడిన మానవునికి విమోచన వచ్చిన రాత్రి, అరుణోదయ దర్శనము మానవ కోటికి కలిగిన రాత్రి, అదే యేసు భూమి మీద జన్మించిన రాత్రి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన మాత్రమే మనకి రక్షణ రాదు. ఈ భూమి మీద మనం ఎందుకు పుట్టాం? ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకో, వై ఆర్ యు బోర్న్, ఎందుకు మీరు పుట్టారు? జవాబు ఏం చెప్తామేమో, పుట్టించినాడు కనుక దేవుడు పుట్టామండి. దేవుడు పుట్టించినాడు కనుక పుట్టాము. ఎందుకు పుట్టాము? మనం అందరూ ఎందుకు పుట్టామో చెప్పనా? వీఆర్ ఆల్ బోర్న్ టు లివ్, బ్రతకటానికి పుట్టాం. అయితే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడు ఈ భూమి మీద పుట్టాడు. ఈజ్ బోర్న్ టు డై, చనిపోవటానికి పుట్టాడు. ఎవరైనా చనిపోవటం దాని గురించి మాట్లాడతారా? ఎవరైనా సావుని గురించి మాట్లాడతారా? ఎవరైనా మన మధ్యలో సావుని గురించి మాట్లాడితే ఏమంటే, ఎప్పుడు ఆ మాటలేంటి, అట్లాంటివి మాట్లాడకూడదు అని మనం అంటాం. ఒకే ఒక్కడు చావును గురించి నిర్భయముగా బోధించినవాడు, నిర్భయముగా ప్రకటించినవాడు, నిర్భయముగా తెలియజేసినవాడు ఆ ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు. ఆయన భూమి మీద మనుషులందరి కొరకు చనిపోవటానికి వచ్చినాడు. పాపము చేయని యేసు మన కొరకై పాపముగా చేయబట్టానికి ఇష్టపడ్డాడు. అందుకే శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన ముఖం మీద ఉమ్మి, ఆయన చేతుల్లో మేకులు, ఆయన దేహమంతా కోడా దెబ్బలు, యేసు ప్రక్కలో బల్లెపోటు, ఆ శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచినాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము పాపికి రక్షణ, యేసు రక్తము పాప క్షమాపణ, యేసు రక్తము మానవుని పరిశుద్ధపరుస్తుంది. యేసు నామము మనుషునికి ముక్తిని దయచేస్తుంది. యేసు నామము మనుషునికి సమాధానం ఇస్తుంది. యేసు నామము మనిషిని పరలోక రాజ్యంలో ప్రవేశపెడుతుంది. పరలోకములోని దేవుడు భూమి మీదకి దిగి రావటానికి కారణం ఏంటంటే, భూమి మీద ఉన్న మానవుణ్ణి పరలోకానికి తీసుకుని వెళ్ళాలా. వాట్ ఇన్క్రెడిబుల్ పర్పస్ ఇస్ దిస్! ఎంత అసమానమైన ఉద్దేశం ఇది. దేవుడు భూమి మీద ఉన్న మానవుణ్ణి పరిశుద్ధునిగా చేసి సమాధానం అనుగ్రహించి రక్షించి పాపక్షమాపణ మారు మనసు దయచేసి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాలని సంకల్పించాడు. అక్కడ ఆకలి లేదు, దాహం లేదు, వేదన లేదు, కృంగుదల లేదు, అవమానం లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, చివరికి అక్కడ మరణం లేదు. దెర్ ఇస్ నో డెత్. ప్రతి ఊర్లో కొన్ని లేకుండా ఉంటాయి,
కానీ ప్రతి ఊర్లో ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. లేనివి ఒకళ్ళు కొన్ని ఊర్లలో హాస్పిటల్ లేకపోవచ్చు, మెడికల్ షాపులు లేకపోవచ్చు, రైల్వే స్టేషన్ లేకపోవచ్చు, బస్ స్టాండ్లు లేకపోవచ్చు, విమానాశ్రయాలు లేకపోవచ్చు, కాలేజీలు లేకపోవచ్చు, యూనివర్సిటీలు లేకపోవచ్చు. ఇలాగా ఊర్లో లేనివి చాలా ఉన్నాయి. కానీ ప్రతి ఊర్లో ఒకటి ఉంది, అదే శ్మశానం. మా ఊర్లో అది లేదు అని ఎవరు చెప్పలేరు. అది ప్రతి ఊర్లో ఉంటే అర్థం ఏంటంటే మన గమ్యం కూడా ఒక దినాన, మన యాత్ర కూడా ఒక దినాన అక్కడికి. భౌతికమైన మనం యేసుప్రభు రాకడ ఆలస్యమైతే అందరికీ సంప్రాప్తం కావచ్చు, కానీ యేసునందు విశ్వాసం ఉంచిన వారు యేసుప్రభు యొక్క రాకడ, రెండవ రాకడ ఆలస్యం కాకుండా ఉంటే, యేసుప్రభు వస్తే ఆయనతో పాటు ఉండటానికి కొనిపోబడతారు. వారు సదాకాలం యేసుప్రభుతో ఉంటారు. వారికి ఎప్పుడు పరలోక రాజ్యంలో క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తును ఆరాధించుటే క్రిస్మస్. పరలోక రాజ్యంలో ఉండేది ఒకటే కదా, ఏంటది? ఆరాధన. ఇలాంటి మీటింగ్స్ అక్కడ లేవు, ఇలాంటి భోజనం అక్కడ లేదు. నో చికెన్. వెరీ సాడ్ న్యూస్ ఫర్ యూ. నో షాపింగ్ మాల్స్. వెరీ సాడ్ న్యూస్ ఫర్ యూ. బట్టల దుకాణాలు అక్కడ లేవు, బీడ్స్ అమీర్పేట్లేదు. పరలోక రాజ్యం అది అజ్ఞారదు, పురుగు చావదు అనే నరకానికి భిన్నంగా ఉంటుంది. అక్కడ మహిమా వస్త్రాలు మనం ధరించుకుంటాం. చీకటి లేదు, సూర్యుడు లేడు, నక్షత్రాలు అసలే లేవు, ఏడ్పు లేదు, బాధ లేదు, వ్యసనము లేదు, కృంగదోళ లేదు. ఆ రాజ్యంలో యేసు మనల్ని ప్రవేశపెట్టేట కొరకై ఆయన భూమి మీదకి నాడుగా దిగి వచ్చినాడు. తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అన్న పేరు. బైబిల్లో రాయబడింది, ఆయన అన్స్పీకబుల్ గిఫ్ట్, చెప్ప సఖ్యము కాని వరం ఇవి. ఆ యేసు మన పాపాల కొరకే సిలువ మీదకి వెళ్ళి, తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ప్రాణాన్ని ఆయన మనకిచ్చినాడు. ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఏముంది? ఈవేముంది? వరమేముంది? భిక్ష ఏముంది? ఆ యేసు యొక్క ప్రాణము నా కొరకే సిలువలో చెల్లించబడింది, అర్పించబడింది. ఆ యేసే నాకు కావాలి. అదే క్రిస్మస్. నీ జవాబేంటి?